అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్కి సంబంధించినటువంటి కేసు విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ తెరపైకి వస్తున్నది. ఇప్పుడు సాయి భగీరథ్ ఆయన కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలపైన కేసు పెట్టిండు. ఏమని? హనీ ట్రాప్ చేసిర్రు, నన్ను 5 కోట్ల రూపాయలు అడుగుతున్నారు, 5 కోట్ల రూపాయలు ఇస్తేనే నేను వదిలిపెడతాం, లేకపోతే నీ పైన రకరకాల కేసులు పెడతాం, నేను జైలుకు పంపుతాం, నేను ఇబ్బంది పెడతామని చెప్పి నన్ను అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ నన్ను ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ పేరెంట్స్ నన్ను రకరకాలుగా టార్చర్ పెడుతుర్రు. ఆల్రెడీ నేను 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన, అంటే 50,000 రూపాయలు ఆల్రెడీ వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేసిన. కాదు మాకు 5 కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ 17 ఏళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అని చెప్పి బండి సంజయ్ వాళ్ళ కొడుకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఇదే ఉంది కదా, నేను 50,000 రూపాయలు కొట్టినా, మా దోస్తే, మేము గుళ్ళకు పోయినాం, మేము కొంత బయట తిరిగినాం, నాకు దోస్తామే అని చెప్పి ఆయన చెప్పిండు. వీళ్ళ దోస్తాను 2 సంవత్సరాల దోస్తానట, 1 మంత్ 2 మంత్స్ దోస్తానేం కాదు, 2 years బ్యాక్ దోస్తానట. మళ్ళీ వీళ్ళు దోస్తాను ఎట్లయిరు? ఆ అమ్మాయి ఉన్ను బండి సంజయ్ వాళ్ళ కొడుకు, బండి సంజయ్ వాళ్ళ కొడుకు వల్ల దోస్తు వాళ్ళ దోస్తటీమే కొడుకున్నాడు. ఇప్పుడు భగీరథ్ ఉన్నాడు కదా, భగీరథ్ వాళ్ళ దోస్తు ఉన్నాడు కదా, భగీరథ్ వాళ్ళ దోస్తు వాళ్ళ దోస్తీమా, ఈమె భగీరథ్కి పరిచయం అయింది, భగీరథ్ ఆమెని క్లోజ్ అయిండు. ఆ తర్వాత వీళ్ళు మస్తుగా తిరిగిరట. బండి సంజయ్ కొడుకు అమ్మాయితో చెప్పిండట, నువ్వు మేజర్ అయిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ అమ్మాయితోటి భగీరథ్ చెప్పిండట, నమ్మిచ్చిండు. ఆ అమ్మాయిని వాడుకున్నాడు అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి బండి సంజయ్ కొడుకేమో ఆయన నా దగ్గర 50,000 రూపాయలు వాళ్ళు తీసుకుని 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిన, హనీ ట్రాప్ చేస్తుర్రు, అమ్మాయిని ముందట పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుర్రు, నా దగ్గర 5 కోట్ల రూపాయలు అడుగుతురు, 5 కోట్లు డిమాండ్ చేస్తురు, నువ్వు 5 కోట్లు ఇస్తేనే సైలెన్స్ ఉంటామని చెప్పి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు నాతో అంటురు అని చెప్పి బండి సంజయ్ కొడుకు చెప్పిండు. దీంట్లో మనం లాజిక్లు మాట్లాడుకోవాలి, పిన్ టు పిన్. నిన్న రాత్రి ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న రాత్రి 6 గంటలకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోయిర్రు. దాదాపు 2-3 ఫార్చునర్ కార్లలో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పోయిర్రు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఏం చెప్తున్నాడు, ఆ అమ్మాయి వాళ్ళకి నేను 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసిన అంటుండు కదా, 50,000 రూపాయలు తీసుకునేటటువంటి స్థాయిలో అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు లేరట. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వెల్ రిచ్, అంటే మంచిగా బెంజ్ కార్లు తిరిగేటటువంటి వ్యక్తులు. ఫార్చునర్ కార్లు 3 కార్లు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాయి అంటే ఇక మంచి బెంజ్ కార్లు తిరిగేటటువంటి వాళ్ళే కదా, ఇక ఫుల్ సౌండ్ అన్నట్టు. ఇక వాళ్ళు మంచిగా ఏదో అపార్ట్మెంట్లో ఉంటారట, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయట, వాళ్ళకి మస్తు ఆస్తులు ఉన్నాయట. ఆ అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి వాళ్ళు రిచ్. బండి సంజయ్కి ఆస్తులు రాకంటే ముందు, బండి సంజయ్ ఇంత ఎదగకంటే ముందే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత స్థిరపడినటువంటి వాళ్ళేనట, పైసలు ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయాల్సినటువంటి కర్మ కూడా ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదట, అంత పైసలు ఉన్నటువంటి వాళ్ళంతా. నిన్న 6 గంటలకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చిర్రు ఆ కుటుంబ సభ్యులు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు 6 గంటలకు వచ్చిరట. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిరట, ఇట్లా బండి సంజయ్ వాళ్ళ కొడుకు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మా అమ్మాయి తాగుతున్నటువంటి కూల్ డ్రింక్లో ఆయన ఇట్లా మందు కలిపి మా అమ్మాయిని అత్యాచారం చేసిండు మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర. ఫామ్ హౌస్ కానే కాదు, ఇంకా రకరకాలుగా మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. మా అమ్మాయి కూడా మాతో చెప్పింది, మా దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు తీసుకొని బండి సంజయ్ కొడుకు పైన కేసు కట్టండి అని చెప్పి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నారట. 6 గంటలకు పోతే 12:45 అక్నాలజ్మెంట్ లెటర్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అక్నాలజ్మెంట్ లెటర్ ఉంటుంది కదా, ఆ లెటరు 12:45 ఇచ్చిరట. రాత్రి పోయిందేమో కుటుంబ సభ్యులు పోయింది, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోయిర్రు. 6 గంటల నుండి 12 గంటల దాకా ఫోన్లు మాట్లాడిరట పోలీసులు. సార్ ఏం చేయాలి, మరి కేసు పెట్టాలా, ఏం కథ, ఏం చేయాలని చెప్పి డిస్కషన్. ఆఖరికి రాత్రి 10 గంటలకు నిన్న V6లో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడట, ఆయన బండి సంజయ్కి మస్తు దగ్గరట. ఆయన ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బేరసారాలు చేసిండట, కాంప్రమైజ్ అవ్వండి, నేను సంజయ్తో మాట్లాడతా, సంజయ్ కూడా మీతో మాట్లాడతాడు, పోలీస్ స్టేషన్ నాకు అవసరమా, పంచాయతీ మనం డిస్కస్ చేద్దాం, మనం మాట్లాడుకుందాం కదా అని చెప్పి బండి సంజయ్కి దగ్గర ఉండేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రాత్రి 10 గంటలకు ముచ్చట పెట్టిండట. అయినా సరే ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా వినలేదు, లేదు కేసు పెట్టాల్సిందే, బండి సంజయ్ కొడుకు ఎసొంటోడో సమాజానికి తెలవాల్సిందే అని చెప్పి వాళ్ళు మొత్తానికి కేసు పెట్టారు. పోక్సో కేసు పేట్ బషీర్బాద్కి సంబంధించినటువంటి పోలీసులు మొత్తానికి కేసు నమోదు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. పేట్ బషీర్బాద్కి సంబంధించిన పోలీసులు బండి సంజయ్ కొడుకు పైన
పోక్సో కేసు నమోదు చేశారు. అయితే పోక్సో కేసు నమోదు చేసేటప్పుడు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నట. ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోవాలి. ఆ అమ్మాయి ఎక్కడ పరిచయం, ఎట్లా, అబ్బాయి ఎట్లా ఇబ్బంది పెట్టి ఏం కథ అనేది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలన్నట. మరి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోలేదు అనేది వినబడుతున్న చర్చ. మళ్ళా ఆ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సెక్షన్లు కూడా స్టేషన్ బెయిల్ వచ్చేటటువంటి సెక్షన్లే ఉన్నాయి అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం. అంటే గట్టిగా శిక్షలు పడేటటువంటి సెక్షన్లే పెట్టలేదట. ఏదో బుడబుడ సెక్షన్లు పెట్టిరు, చిన్న స్టేషన్ బెయిల్ వచ్చేటట్టు, ఓ 2 సంవత్సరాలలో జైలు నుండి బయటకు వచ్చేటట్టు సెక్షన్లు పెట్టిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. పోక్సో కేసు దాదాపు 7 years వరకు జైల్లో ఉండాలనేదో చెప్తున్నారు. కానీ దాదాపు 2 yearsలోనే బెయిల్ నుండి బయటికి రావచ్చు బండి సంజయ్ కొడుకు. ఆ విధంగా సెక్షన్లు పెట్టిరు అనేది వినబడుతున్న వ్యవహారం. మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఒక్కడే ఉన్నాడో ఈ వ్యవహారంలో, వాళ్ళ దోస్తులు ఎవరైనా ఉన్నారో తెలియదు. కానీ ఒక ఫోటో మాత్రం విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండి సంజయ్ కొడుకు ఏదో మందుబాటిల్ ముందున్నాయి, సంజయ్ వాళ్ళ కొడుకు పైన, అంటే కొడుకు పక్కన ఎవరో వ్యక్తున్నారు. సంజయ్ వాళ్ళ కొడుకు అమ్మాయిని ఇట్లా కారులో హగ్ చేసుకుంటున్నాడు. బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకు అమ్మాయికి ఇట్లా ముద్దు పెడుతున్నాడు. ఇట్లా రకరకాల ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మనం ఎక్కడ కూడా ఫోటోలు ప్లే చేస్తలేం, చూపిస్తలేం. చూపించకపోవడానికి రీజన్ ఏంటంటే ఆమె మైనర్ అమ్మాయి కాబట్టి, 17 సంవత్సరాల అమ్మాయి కాబట్టి ఎక్కడ కూడా మనం ఫోటోలు రివీల్ చేస్తలేం. కానీ ట్విస్ట్ ఏంటంటే దాదాపు 3 నెలల నుండి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ నెంబర్ తిరుగుతురట. పోలీసులు ఎక్కడ కూడా కేసు పెడతలేరు. బండి సంజయ్ కొడుకు గురించి వాళ్ళు లైట్ తీసుకుంటారట. సరే పెడదాం తీయండి, మాట్లాడదాం తీయండి అని చెప్తారు తప్ప పోలీసులు ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదట. ఇంకోటి, పోలీసులే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి బండి సంజయ్తో మాట్లాడించారు అనేది వినబడుతున్న చర్చ. పోలీసులే కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి బండి సంజయ్ తోటి బేరసారాలు చేపించారు అనేది వినబడుతున్న వ్యవహారం. ఇది నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత బండి సంజయ్ కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడిండని, క్లాస్ బీకిండని, వార్నింగ్ ఇచ్చిండని, బండి సంజయ్కి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలాసార్లు చెప్తే బండి సంజయ్ లైట్ తీసుకున్నారని, ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. బండి సంజయ్ కొడుకు గతంలో కాలేజీలో 2 పొరగాలను కొడితే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు, మా కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే, అరే అమ్మాయిని ఎట్లా ఇబ్బంది పెడతారు అని చెప్పి ఆ పోరానికి బుద్ధి చెప్పిండు. ఒక అమ్మాయిని 2 పొరగాళ్ళు ఇబ్బంది పెడితే ఆ 2 పొరగాలను మా కొడుకు తోమిండు. మా కొడుకు చేసింది మంచి పనే కదా, అమ్మాయికి అన్యాయం అయితే మా కొడుకు ముందుండి నిలబడ్డాడని చెప్పిండు. మరి ఇలా ఒక అమ్మాయికే నీ కొడుకు అన్యాయం చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు బయటకు వస్తలేవు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేవు? ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పిన దీంట్లో, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి సభలో బండి సంజయ్ లేడు. బండి సంజయ్కి ఇన్విటేషన్ ఇవ్వలేదు. బండి సంజయ్ని ఆ సభ నుండి బర్తరాఫ్ చేసిరు. బండి సంజయ్ రేపు ఆ సభలో ఉండట్లేదు. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బండి సంజయ్ అవుట్. రేపటి సభలో బండి సంజయ్ కుమార్ అవుట్. బండి సంజయ్ రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన సభలో ఉండలేడు. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు, 17 years అమ్మాయి, మైనర్ అమ్మాయి తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా ఖచ్చితంగా మేజర్కి శిక్ష పడుతుంది. ఎందుకంటే చిన్నపిల్ల కదా, ఆమెకి ఏం తెలుస్తుంది, ఏం అవగాహన ఉంటుంది? అబ్బాయి ఏదైనా మాయమాటలు చెప్పినా కూడా నమ్ముతుంది. అబ్బాయి ఏమన్నా ఇబ్బంది పెట్టినా కూడా అమ్మాయి పాపం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కదా. మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకు భగీరథ్కి ఎంత తెలుసా ఏజు? భగీరథ్కి ఏజ్ ఎంత అనుకుంటారు? దాదాపు 25 సంవత్సరాలు. మరి ఈ భగీరథ్ ఏమంటున్నాడు, ఈ 17 సంవత్సరాల అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేసింది, ఈ అమ్మాయి నన్ను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తా ఉందని చెప్పి భగీరథ్ చెప్తున్నాడు. అసలు అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ముందు, రాసే ముందు అయినా అరే మేము దొరికిపోతాం మరి అని చెప్పి మినిమం బండి సంజయ్ అన్నకన్నా ఉండాలి కదా. బండి సంజయ్ అన్నకన్నా అరే మనం అట్లా దొరికిపోతాం, అట్లా చేయొద్దని చెప్పి 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తా అని చెప్పి భగీరథ్ చెప్పిండు. 50,000 రూపాయలు తీసుకునే స్టేజ్లో ఆ కుటుంబం లేదట, అమ్మాయి వాళ్ళ కుటుంబం. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ పోతే 6 గంటలకు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే 12:45 ఎఫ్ఐఆర్ చేసి అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చారు. అప్పటిదాకా పోలీసులు రెస్పాన్సే కాలే. అంటే గింత ఘోరమైన కథ జరిగింది నిన్న రాత్రి. ఆఖరికి అమ్మాయి వాళ్ళ అమ్మ, మీరు ఎఫ్ఐఆర్ కనుక చేయకపోతే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన సభలో పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేస్తా, కాలబెట్టుకుంటే అవసరం అనుకుంటే మా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్తే అప్పుడు పోలీసులు కేసు పెట్టిరట. ఎంత పెద్ద కథ ఉంది చూడండి దీని వెనకాల. ఏందన్నట్టు మళ్ళీ నాకేం పరిచయం లేదు, సంబంధం లేదని బండి సంజయ్ కొడుకు చెప్తాడు. బండి సంజయ్కి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. పోక్సో కేసు నమోదైతే వెంటనే తీసుకుపోయి జైల్లో పెట్టాలని బండి సంజయ్ గతంలో మాట్లాడిన వీడియో. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అంటున్న వర్షన్ ఏంది, 25 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయిలు హనీ ట్రాప్ చేస్తారో ఏ ట్రాప్ చేస్తారో తెలియదా? అంటే చిన్నపిల్లోడు ఏమన్నా 20 సంవత్సరాలు వచ్చిందంటే మినిమం అవగాహన వస్తుంది.
ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని మనమే చూసుకోవాలి, ఫ్యామిలీకి ఏం బర్డెన్ కావద్దు, మన పని మనం చేసుకోవాలి, సొసైటీలో మంచి పేరు రావాలి, మంచిగా సంపాదించాలి, సక్సెస్ కావాలనే ఆలోచన 20 సంవత్సరాలు వచ్చినప్పుడే వస్తుంది. 25 సంవత్సరాలు అంటే ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం మనం తీసుకోవాలనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది యువకులకు, ముఖ్యంగా అబ్బాయిలకు. అలాంటిది బండి సంజయ్ కొడుకు 25 సంవత్సరాలు వచ్చింది. ఇక 17 సంవత్సరాల అమ్మాయి, మైనర్ అమ్మాయి హనీ ట్రాప్ చేసి అంత తెలివి ఉంటుందా అమ్మాయికి? 17 సంవత్సరాల అమ్మాయికి హనీ ట్రాప్ చేసి అంత తెలివి ఉంటుందండి? ఏ అమ్మాయినా కూతుర్ని అడ్డం పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తుందా? ఏ తల్లైనా అట్లా చేస్తుందా? ఎంత ఘోరమైన ఆరోపణ. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనట బండి సంజయ్ కొడుకు దగ్గర 5 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఏందన్నట్టు? ఎంత చిల్లర మాటలు కాకపోతే ఏందన్నట్టు? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అట్లా చేస్తుందా? ఏ తల్లైనా అట్లా చేస్తుందా? ఒక అమ్మాయిని ముందర పెట్టి, అది కూడా మైనర్ అమ్మాయిని ముందు పెట్టి ఎవరైనా చేస్తారా అట్లా? ఈ విధమైనటువంటి వార్తలను రాసుకుంటూ వచ్చారు. ఇంకా మీడియా ఛానల్ సపోర్ట్ బండి సంజయ్ ఏ తప్పు చేయలేదు, బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఏం తప్పు చేయలేదు అని చెప్పి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని కూడా తీసేయాల. ఆయన కేంద్ర మంత్రి పదవిని కూడా 80% ఇమీడియట్లీ సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే బండి సంజయ్కి తెలిసి జరిగింది ఈ ఘటన. ఎప్పుడైతే బండి సంజయ్ దగ్గరికి ఇష్యూ పోయిందో, బండి సంజయ్ వాళ్ళ కొడుకును పిలిచి 2 జరిసి గట్టెట్లా చేస్తారో బాబు అని చెప్పి బెదిరించి భయపెట్టి సార్ట్అవుట్ చేసుకోవాలి కదా ఇష్యూను. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి బండి సంజయ్కి చెప్పినా బండి సంజయ్ పట్టించుకోలేదంటే బండి సంజయ్కి ఏందన్నట్టు? నేను కేంద్ర మంత్రి ఏం చేశాను నడుస్తుంది పో, ఏం చేసుకుంటో చేసుకోపో అన్నట్ట ఏందన్నట్టు? ఆఖరికి అమ్మాయి పైన ఉల్టా కేసు. ఆ అమ్మాయి పేరు బయటికి రావద్దు, అమ్మాయి పేరు కూడా బయట పెట్టిరు, ఎఫ్ఐఆర్ కాపీ బయట పెట్టిరు. ఏందన్నట్టు? ఏం అరాచకం అన్నట్టు ఇది? అట్లీస్ట్ ఇప్పటికైనా పబ్లిక్ డొమైన్ నుండి తీసేయండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ. బండి సంజయ్ కొడుకు పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసుని ఆ పబ్లిక్ డొమైన్ నుండి తీసేయండి. అమ్మాయి చాలా మైనర్ కదా, చిన్నపిల్ల కదా, ఎట్లా పెడతారు ఎఫ్ఐఆర్ కాపీని? ఇప్పుడు 25 సంవత్సరాల ఈ అబ్బాయికి, ఈ భగీరథ్కి, మళ్ళీ ఈ భగీరథ్ సెంట్రల్ మినిస్టర్ కొడుకు. సాధారణంగా రాజకీయ నాయకుల కొడుకులు అంటే కొంత అవగాహనతో ఉంటారు, కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైనా మమ్మల్ని ట్రాప్ చేయొచ్చు, ఎవరైనా మమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు, ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాన్నను బెదిరించడానికో, మా నాన్న ఫ్యూచర్ని దెబ్బతీయడానికో, మా నాన్న పొలిటికల్ జీవితానికి మచ్చరావడానికో నాలాంటి వాళ్ళను వాడుకోవచ్చు, నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు కొడుకులు కూతుర్లు కొంత అలర్ట్గా ఉంటారు. వాళ్ళు కొంత ఎట్లా అంటే అన్ని ఆలోచన చేస్తారు, అబ్బా ఏదో జరగబోతుంది అనేటటువంటి ఒపీనియన్లో ఉంటారు, జాగ్రత్త వహిస్తారు. అంటే బండి సంజయ్ కొడుకు జాగ్రత్త వహించలేదా? బండి సంజయ్ కొడుకు ఏం తెలియదా? చిన్న పిల్లోడు, ఏమన్నా 25 సంవత్సరాలు అంటే చిన్నోడా? అంటే 17 సంవత్సరాల అమ్మాయి 25 సంవత్సరాల అబ్బాయిని అన్ని ట్రాప్ చేస్తుందా? ఏందన్నట్టు? ఎట్లున్నది మాట్లాడుతుంటే కూడా, ఎంత గమ్మత్తున్నది కథ. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా క్లియర్గా చెప్తున్నారు, లేదు మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, అమ్మాయి మేజర్ అయినాక పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పిండట భగీరథ్. ఇప్పుడు భగీరథ్ ఏమంటుండు? వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటున్నారు, చేసుకోవాలి కదా. ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసినప్పుడు, అమ్మాయిని ఇబ్బంది పెట్టినప్పుడు 100% పెళ్లి చేసుకోవాలి మేజర్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఇయర్ అంటే మేజర్ ఏమో మరి. ఇప్పుడు 18 years 23 years అయితేనే మేజర్ అంటున్నారు. పెళ్లి చేసుకోవాలంటే మినిమం 22 years రావాలి, 20 years రావాలని అంటున్నారు. మరి ఏందన్నట్టు? అసలు చిత్ర విచిత్రాలు ఉన్నది కథ అంతా చూస్తుంటే. బండి సంజయ్ కూడా ఫోన్ చేసిండట, వాళ్ళతో డిస్కస్ చేసిండట, కుటుంబ సభ్యులతో మాట్లాడిండట, బేరసారాలు జరిపిరట, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పిరట. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు వెల్ సెటిల్డ్ అట, మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. ఏదో భగీరథ్ 50,000 రూపాయలు ఇస్తే 50,000 రూపాయలు తీసుకునేటటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబ సభ్యులు లేరట. సరే చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.